డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న సంఘ సభ్యులకు మరియు ప్రియమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పించే ఈనాటి వాక్య ధ్యానాల్లో ఆయన భుజం మీద రాజ్యభారముండును అండ్ ద గవర్నమెంట్ షాల్ బి అపాన్ హిస్ షోల్డర్ అనే సందేశాన్ని మన సంఘ సభ్యులు శ్రీమతి డారతి ముల్కి మధుకర్ గారు అందిస్తూ ఉన్నారు. ముందుగా ఈ క్రిస్మస్ గీతాన్ని విందాం. జనించేదే దివ్యరూపుడు, ఉదయించే జీవన జ్యోతి. జనించేదే దివ్యరూపుడు, ఉదయించే జీవన జ్యోతి. యూదయ దేశపు బెత్లెహేములో జనించేదే దివ్యరూపుడు, ఉదయించే శ్రీ యేసుడు. ప్రకటించే ప్రభుదూత రక్షకుని జననం. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులకు ప్రకటించే ప్రభుదూత రక్షకుని జననం. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులకు ప్రజలందరికీ పరమానందం ప్రభువైన క్రీస్తుని పలుకగా. ప్రజలందరికీ పరమానందం ప్రభువైన క్రీస్తుని పలుకగా. పరుగెత్తి కాపరులు ప్రభు యేసుని చూచి ప్రచురించిరి శుభవార్తను. జనించేదే దివ్యరూపుడు, ఉదయించే జీవన జ్యోతి. ప్రకటించే ప్రభుతారరాజు జననం. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటించే ప్రభు తారరాజు జననం. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకాశమానం పువాతార మార్గాన పయనించి క్రీస్తేసుని గాంచిరి. ప్రకాశమానం పురాతార మార్గాన పయనించి క్రీస్తేసుని గాంచిరి. ప్రణమిల్లి మ్రొక్కి బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యములిచ్చిరి. జనించేదే దివ్యరూపుడు, ఉదయించే జీవన జ్యోతి. ప్రకటించే ఈ రోజు నలు దిశలన్నీ ప్రభు దివ్య రాకను ఈ విశ్వమునకు. ప్రకటించే ఈ రోజు నలు దిశలన్నీ ప్రభు దివ్య రాకను ఈ విశ్వమునకు. ప్రతి మనిషికి తెలిపే ఈ ప్రేమ వార్త ప్రభు యేసు పాపులకై జనించెనని. ప్రతి మనిషికి తెలిపే ఈ ప్రేమ వార్త ప్రభు యేసు పాపులకై జనించెనని.
పాపంబు బాపి జీవంబు నీచును తను నమ్మిన వారికెల్లా. జనించేదే దివ్య రూపుడు, ఉదయించే జీవన జ్యోతి. యూదయ దేశపు బెత్లెహేములో జనించేదే దివ్య రూపుడు, ఉదయించే శ్రీ యేసుడు. ప్రభునందు ప్రియ సంగమ ఎస్టీసీ అందరికీ ప్రతి ఒక్క సభ్యులకు నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ డిసెంబర్ మాసం అనగానే మనకి ఎంతో సంతోషం. ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానంను మనం అందరం కూడా ఆచరిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఉదయ ధ్యాన అంశంగా మనము యెషయా గ్రంథం నుండి 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం తీసుకుందాము. అందరికి తెలిసిన వచనమే. ప్రభు మనకి ఈ లూకా సువార్తలో మత్తయి మార్కులో కూడా మనకి ఇచ్చినట్టుగానే అది ఎందు కూడా మనకు ఈ వాగ్దానము మనకు ప్రభు ఇచ్చి ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాము. ప్రియ ప్రభు యేసురాజా, మీ వద్దకు వచ్చి ఉన్నాము నాయన. మీ యొక్క జన్మదిన శుభంగా ప్రభు, మేము నీ యొక్క జన్మదినాన్ని ప్రభు నువ్వు చేసిన మేళ్ళని మీ ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని మేము ప్రచురిస్తుండగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. వాక్యానుసారంగా మాట్లాడమని వేడుకుంటున్నాం. మా అంటూ ఏది కూడా లేకుండా ప్రభా ప్రతి ఒక్క వర్డ్ నీదే ఉండాలని మేము వేడుకుంటున్నాం. ఈ లోకంలో మీరు మా కోసమే వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా పాపం నుంచి బయటకు తీసుకురావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాలు బట్టి మీకు అనేక వందనాలు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడమని, ఇది అందరికీ మేలుకరంగా ఇది ఇన్ఫర్మేషనే కాకుండా ప్రభా ఇవాళ మేము తెలుసుకున్నది ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా ప్రభు ఇది అనుగ్రహించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వచనాన్ని మనం చదువుకుందాము. యెషయా గ్రంథం నుండి 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఎన్ని పేర్లు ఆయనకి ఉన్నాయని మనము ఈ ఒక వచనంలో తెలుసుకుంటున్నాము. ఈ రాజ్యభారము ఎందుకు అని అంటే ఈ లోకమంతా కూడా ఆయన మన యొక్క పాపములను ఆయన భుజం మీద మోసుకొని మన పాపలం గురించే ఈ లోకంలో వచ్చినాడు అని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క వాగ్దాన కుమారుని ప్రభుత్వము ఎలా ఉండాలి అనేది మనకు ఈ యొక్క వచనం ద్వారా తెలియజేస్తుంది. ఆయన ఎలా ఉన్నాడు అని కూడా మనకి ఈ వచనము తెలియజేస్తుంది. ఈ వచనము ఎందుకు అనంటే అప్పటి కాలంలో ఇజ్రాయేల్ వాళ్ళు చెరల నుండి బయటికి రావడము, అందులో ఉండి బయటికి రావడము, ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క బాధల్లో ఉన్నారో ఏమి చేయాలో అర్థం కాక అహాజు పరిపాలనప్పుడు ఈ యొక్క ఐజయాకు ప్రవచనము దేవుడిచ్చింది ఏమనంటే ఎలా బయటపడాలి అనేది ఇచ్చాడనమాట. సో ఈ ఒక లోకంలో నుంచి బయటకు ఎలా పడాలి అనేది ఇజ్రాయేల్కి వాగ్దానము ఎవరు ఇస్తున్నారంటే ఐజయా ప్రవక్తుడు ఇస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే జూదా దేశంలో భయపడుతున్నారు, ఆ రాజు భయపడుతున్నారు అగేన్స్ట్ హౌ టు గో అగేన్స్ట్ అసేరియా అని. సో హీ సెండ్స్ హిస్ కింగ్స్ ర్యాన్సమ్ టు అసేరియా ఆస్కింగ్ ఫర్ ద హెల్ప్ అనమాట. ఇన్ ది సిట్యుయేషన్, ఈ సిట్యుయేషన్లో ఐజయా వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఎప్పుడైతే పవర్లెస్ అయిపోయినారో, ఇజ్రాయెల్ వాళ్ళు పవర్లెస్ అయిపోయినప్పుడు ఈ యొక్క వాగ్దానం వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ వాగ్దానము ప్రాఫెసీ అబౌట్ ద ఫ్యూచర్, ఎట్లా డిఫీట్ చేయాలి, ఎట్లా ఎగ్జైల్, ఎట్లా రిటర్న్ కావాలి వాళ్ళు ఇజ్రాయెల్కి బబులోన్ నుంచి
అప్పుడు ఈ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఐజయా ప్రాఫిటిక్ విజన్ ఆఫ్ అ చైల్డ్ అనమాట, హూ వుడ్ రిప్రజెంట్ గాడ్స్ ప్రెజెన్స్ అనమాట, అబౌట్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. ఏమేం క్యారెక్టర్స్ మనం ఇక్కడ ఆయనకి మనం చూసినైతే, అనుగ్రహింపబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు, ఆశ్చర్యకరుడు ఆయన. ఎందుకు మీరు భయపడుతున్న ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మామూలు ఆలోచన కాదు. ఈ లోకంలో ఎలా మనల్ని బయట తీయాలన్న ఆలోచనతోనే ఆయన ఈ భూమిలోకి వస్తున్నాడు. బలవంతుడైన దేవుడు, ఆయన లాంటి దేవుడు, ఆయన లాంటి బలవంతుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. కాబట్టి మనం ఏమీ కూడా భయపడడు. ఎప్పుడైతే ఈ శిశువు పుడతాడో, ఎప్పుడైతే రాబోయే కాలంలో మనకి అందరికీ విడుదల ఇచ్చి ఆయన రాజ్యం నిరంతరము, ఆయన రాజ్యం నుండుటకు ఆయన ఈ లోకానికి వస్తుండని ఆయన ప్రవచించాడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. ఇవన్నీ కూడా పేరు ఎందుకు పెట్టారంటే, రాబోయే కాలంలో మనకి ఏ భయం లేదు. ఆయన మనకు తోడుండగా, ఆయన మనకు అండగా ఉండగా మనకి ఏ భయం కూడా లేదు. బికాస్ హీ ఈజ్ రిప్రజెంటింగ్ గాడ్ అనమాట. ఈ లోకంలో జన్మించడానికి కన్యకైన మరియ కడుపులో ఆయన జన్మించబోతున్నాడు. పవిత్ర ఆత్మ ద్వారా విత్ పవర్ ఈజ్ గోయింగ్ టు బార్న్ ఇన్ దిస్ వరల్డ్ అనేది ప్రవచన. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ, ఆయన గవర్నింగ్ అనమాట. ఈ హోల్ వరల్డ్ని ఆయన తన భుజ రాజ్యం మీద తీసుకున్నాడు. ఎందుకు అనంటే మనకెందుకు భయము. అలాగని మనం చూసినట్టయితే 7th chapter 14th verse లో కూడా ఒక వాక్యం ఆయన ఇచ్చిన అనమాట. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మనకు చూపును. ఎందుకు భయపడుతున్నాడు ప్రభు? మనకు ఒక సూచన ఇస్తాడు అని ఇజ్రాయెల్ వారికి చెప్తున్నాడు అనమాట. ఆలకించుడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టెను. ఇది ఎన్ని ఏళ్ల క్రితం, ఐజయ్య కాలం, అప్పట్లో 2000 years బ్యాక్ అనమాట ఈ యొక్క ప్రవచనం ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఇమాన్యుయల్, గాడ్ విత్ us అనే ప్రవచనం మనకి ఇచ్చినాడు. దేవుడు మనతో ఉండగా మనకి భయం లేదు. రాబో దినాలలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు వస్తున్నాయి, ఎంతో తీవ్రంగా వస్తున్నాడు. 666 వస్తుంది. ఇవన్నిటికీ మనకు భయపడకుండా మనకు ప్రభు ఈ వాగ్దానాన్ని మనకి ఇచ్చింది. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే ఆయనను పట్టుకొని మనం ప్రార్థిస్తామో, ఆయన జీవితం చరిత్ర మనం చూసినట్టే ఆయనలాగా నడుచుకుంటే ఏ పాపం చేయకుండా ఉండునట్టు మనకు దేవుడు సెలవిస్తాం. పాపం చేసినా ఆయన మన పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎంత భయంకరమైన పాపం చేసిన రాహాబును అప్పుడు రాహాబు తర్వాత మరియా, వీళ్ళందరూ కూడా ఆయన ఒక జనరేషన్ నుంచి, దావీదు జనరేషన్ నుంచి వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు? రాహాబు ఒక విషయం ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె క్షమించబడి దేవుని సంపూర్ణ అంకితమై దేవునికి సంపూర్ణంగా తన ఫ్యామిలీని కూడా రక్షించుకుంది అనమాట. మరియానేమో ఎంతో పవిత్రరాలు, ఆమె గురించి ఎన్నో చరిత్ర ఉంది. కాబట్టి మనం చూసినట్టయితే కాబట్టి మనం ఏమీ భయపడద్దు. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకొని మనము జీవించాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఏం చేయాలి అనేది మనకి ఈ వాగ్దానము దేవుడిచ్చి ఉన్నాడు. కాబట్టి మనము అనవసరమైన మాటలలో మనము ఏమి కూడా పడకుండా దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని దేవునిలో నడవాలి, దేవుని రాజ్యంలో నడవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఇంకా క్లోజ్ అవుతున్నాము. ఎందుకనంటే ఆయన పుట్టుక గురించి, మరియమ్మ గురించి, జాన్ ద బాప్టిస్ట్ గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన హృదయంలో నాటుకొని రాబోయే దినాలలో ఇవన్నీ కూడా వాక్యంతో మనకు దేవుడు హీ విల్ సేవ్ అస్. హీ ఈజ్ అ సేవియర్. హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ అస్. సో మనకి ఏ భయము లేదు. కాబట్టి మనము భయపడదు. ఆలోచనకర్త. కాబట్టి ఈ ప్రాఫెసీ మనకు, ఈ మెస్సయ్య ద టైటిల్ ఇచ్చినందుకు మనకి దేవుడు అనేక వందనాలు చెల్లిస్తాయి. ఈ ప్రాఫెసీ ఏంటిదని అంటే, ద చైల్డ్ హూ వుడ్ బే ద గవర్నమెంట్ ఆన్ హిస్ షోల్డర్ అన్నమాట. ఈ వాక్యము 9:6 అండ్ వి కాల్ ద టైటిల్స్ దట్ కుడ్ ఓన్లీ రైట్ఫుల్లీ బి అట్రిబ్యూటెడ్ టు గాడ్ అన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంది, ఫర్ us a child is born, to us a son is given, and the government will be on his shoulder. సో మనకేం భయం లేదు. ఆయన భారం మోస్తున్నాడు. మనకేందు, సమస్త జనులారా నా ఎదుకు రండి అని చెప్పినప్పుడు మనకే భయము లేదు. కాబట్టి మనం లూకాసు వార్తలో కూడా మనము 1:26 కూడా మనము చూసినట్టయితే దాంట్లో కూడా మనకి ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దాంట్లో మరియ గురించి రాసి ఉన్నది. ఎందుకంటే భయపడుకుంటుండే ఏంజిల్ ఎన్నోసార్లు ఇందులో మనకి భయం లేకుండా చెప్తుంది. మరియకు చెప్పినట్టు మనకు కూడా చెప్తుంది, భయపడకము అని. సో
ఈ యొక్క వాగ్దానము దేవుడు తన షోల్డర్ మీద తీసుకున్నాడు. ఈ గవర్నమెంట్, ఈ రాజ్యం అంతా, ఈ వరల్డ్, ఈ నేషన్, మన ఒక ఇండియా దేశము, మన ఒక తెలంగాణ దేశం, మన ఒక అల్వాల్ దేశం, మన ఒక ట్రినిటీ, ఒక చర్చ్ కూడా ఈ భారం అంతా కూడా తన మీద మోసి ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ భారము ఈ సంఘాన్ని దేవుడు మోసి ఉన్నాడు. కాబట్టి పేర్జనులారా, మీరేం భయపడకూడి, ఎందుకంటే మనకు శిశువు పుట్టినాడు. ఆయనను అనుసరించండి. ఆయన మన కోసమే వచ్చాడు, మన పాపం కోసమే వచ్చాడు. కాబట్టి ఏ విషయం మేము భయపడకుండా, జడియకుండా ఆయన త్రోవల నడిచి ఆయనను అనుసరించి ఈ యొక్క వాగ్దానాలన్నీ నెరవేర్చుటకు మనము ప్రతిదినము ఈ వాక్యాన్ని అనుసరించి నడవడానికి దేవుడిచ్చిన ఇది ఒక సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని మీరు ధ్యానించి ఈ క్రిస్మస్ దినాలలో సంతోషంగా ఉండి ప్రతి ఒక్క ఇంట్లో జాయ్ అండ్ పీస్ ఉండాలని కోరుతూ, ఆయన భారం మన మీద మోసి ఉన్నాడు లేదు, ఆయననే మోసుకున్నాడు. కాబట్టి భయపడకుండా దేవుని రాజ్యంకి ప్రిపేర్ కండి. చాలా తొందరగా దేవుని రాజ్యంలో మనము ఎంట్రీ కాబోతున్నాం. అది శాశ్వత కాలం ఉంది. సో దేవునికి భారం వేసి మనం దేవునిలో నడుచుకున్నందుకు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం కాక అని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ Lord Jesus for this wonderful verse that was given us, and you have born to us, Lord Jesus, to be fearfully in this world. ఫియర్ లేకుండా జీవించడానికి మనం ఫియర్లెస్గా జీవించాలని మాకు నేర్పించావు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తూ మేము సంతోషంగా ఈ క్రిస్మస్ సందర్భంగా నీ యొక్క సమాధానంతో జీవించేలాగా సహాయం చేయమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా. వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవలించితివా. వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా. వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవలించితివా. దివిదూతల స్తుతిగానమే భువి ప్రజలానందమే. దివిదూతల స్తుతిగానమే భువి ప్రజలానందమే. నిన్నంటెను నీ ఆరాధనలు నీ జననముతో భువి అంతటా. నిన్నంటెను నీ ఆరాధనలు నీ జననముతో భువి అంతటా. వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా. వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవలించితివా. తారలు మిలమిలలాడగా పక్షులు కిలకిల పాడగా. తారలు మిలమిలలాడగా పక్షులు
పక్షులు కిలకిల పాడగా చిటపటలాడగా చీకటి అంతయు తల తల మెరిసెను నీ జనన దినం చిటపటలాడగా చీకటి అంతయు తల తల మెరిసెను నీ జనన దినం వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవళించితివా రక్షక నన్ను ప్రేమింపవచ్చితివా నా యేసు నా రక్షక నన్ను ప్రేమింపవచ్చితివా ఈరోజు ఇకపై సర్వవేళలా నా మది పలికే నిరక్షణ గీతం ఈరోజు ఇకపై సర్వవేళలా నా మది పలికే నిరక్షణ గీతం వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవళించితివా వీచగ చలిగాలి ఋతుపవనాలు ఈ ధరణిలో నీవు ఉదయించితివా వీడగ నీడలు నా హృది చీకటిపై నా మనసులో నీవు పవళించితివా నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత తల తల కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు నిరీక్షించితిమి ఎన్నెన్నో ఏళ్ళు పరీక్షించితిమి ప్రభు యేసుకయని ఊళ్ళు వేసారి ప్రవచనములే తరచి రక్షకుని రాకకై కలురాళ్ళుగా చేసి విసిగి వేసారి ప్రవచనములే తరచి రక్షకుని రాకకై కళ్ళురాళ్ళుగా చేసి నీలి గగనాన వెలిగే ఓ తార నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత తల తల
కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచుకు మమ్ము. ఖగోళ శాస్త్రములో ప్రభు నక్షత్రమే నీవు, కనుమరుగైపోకు కలవరపరచకు మమ్ము. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి పయనించితిమి నీతో మా ప్రభు కడకు. అత్యానందముతో తూర్పున నిన్ను చూచి పయనించితిమి నీతో మా ప్రభు కడకు. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తళతళ కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. మా పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోలం, కానుకగా నుంచితిమి రాజులకు. మా పెట్టెలలో స్వర్ణం సాంబ్రాణి బోళం, కానుకగా నుంచితిమి రాజులకు. ఆ ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలిచి ఉదయించు ఇక ప్రతి గృహ సీమలో నీవు. ఆ ప్రభుని చేరా ఆ ఇంటిపై నిలిచి ఉదయించు ఇక ప్రతి గృహ సీమలో నీవు. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తళతళ కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. యూదా బెత్లెహేములో నీకు గ్రామం, స్వగ్రామమాయే స్వర్గనగరీ రాజునకు. యూదా బెత్లెహేములో నీకు గ్రామం, స్వగ్రామమాయే స్వర్గనగరీ రాజునకు. సర్వలోక పాప పరిహారం ఉద్భవించిన పూజించెదమీ క్షణమే. సర్వలోక పాప పరిహారం ఉద్భవించెను పూజించెదమీ క్షణమే. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తళతళ కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. నీలి గగనాన వెలిగే ఓ తార, నడిపించు మా మమ్ము మా ప్రభు చెంత. తళతళ కాంతులతో మిలమిల మెరుపులతో చూపించు మా రాజుని జాడ. చూపించు మా రాజుని జాడ.